నమస్కారమండి. మన ఛానల్కి స్వాగతం. కుంభరాశివారు, ఈ ఫిబ్రవరి నెలలో మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు, నమ్మించి వెన్నుపోటు పొడవచ్చు. కాని ఒకే ఒక్క ఆడది మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయదు. ఆ శక్తి మీ పక్కనుంటే మీరింకెవ్వరి భరోసా కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మోసపోతూనే ఉంటారు. మీరు కూడా ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవారు, కట్టుకున్నవారు, ప్రాణస్నేహితులు అని నమ్మినవాళ్లే మిమ్మల్ని మధ్యదారిలో వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు మీకు గుర్తే ఉండి ఉంటాయి. కాని భగవంతుడు ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తిని సృష్టించాడు. ఆ శక్తి గనక మనతో తోడుంటే మన జాతకాన్నే మార్చేస్తుంది. ఆ శక్తి మరెవరో కాదు, ఒక నిజాయితీగల స్త్రీ. ఆమె మీ తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ సోదరి కావచ్చు, లేదా రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే ఒక తోడు కావచ్చు. అయితే ఆ స్త్రీ ఎవరో, ఆమె పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. నిజానికి ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి రాగానే మన దౌర్భాగ్యం మొత్తం పోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. కుంభరాశివారు, ఆ స్త్రీ కేవలం మీకు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఆమె మీ పాలిట అదృష్ట దేవత అవుతుంది. ఆమె మీ జీవితంలోకి ప్రవేశించగానే మీ కష్టకాలం ముగిసిపోతుంది. ఇంట్లో బరకత్ అంటే అభివృద్ధి మొదలవుతుంది. మీరు ఆమెను అర్థం చేసుకుని గౌరవిస్తున్నంతకాలం మీ అదృష్టం ఆకాశంలో ఉంటుంది. మీరు దేనిమీద చేయివేసినా అది బంగారమైపోతుంది. కాని ఎప్పుడైతే మీరు తప్పుడు స్నేహాల్లో పడి ఇతరుల మాటలు విని ఆమెను అనుమానిస్తారో లేదా ఆమెతో బంధాన్ని తెంచుకుంటారో అప్పుడే మీ అదృష్టం కూడా మీ చేతుల్లోంచి జారిపోతుందని గుర్తుంచుకోండి. ఆమెను ఎలా గుర్తుపట్టాలి? మీరు చేసే ఏ పొరపాట్ల వల్ల మీ అదృష్టాన్ని మీరే చెడగొట్టుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో లోతైన విషయాలను ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆ స్త్రీ మీ కష్టాల్లో కేవలం పక్కన నిలబడదు, ఒక డాలులా మిమ్మల్ని కాపాడుతుంది. ఆమె మీ పోరాటంలో మీకు వెన్నుముకగా నిలుస్తుంది. కుంభరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి, మీ పోరాటంలో ఆ స్త్రీ మీకు వెన్నుముకగా నిలవడమే కాదు, మీ ఆత్మస్థైర్యం దెబ్బతిన్న ప్రతిసారి మిమ్మల్ని మళ్లీ నిలబెడుతుంది. ఇలాంటి స్త్రీ తోడుండటమనేది కోటి రూపాయల ఆస్తి కంటే గొప్ప విషయం. ఎందుకంటే సంపాదించిన సొమ్ము పోతే మళ్లీ వస్తుంది. కాని మీ జీవితంలోకి ఒక అద్భుతంలా వచ్చిన ఇలాంటి మనసున్న మనిషి దూరమైతే మీ జీవితం ఒక్కసారిగా శూన్యమైపోతుంది. చరిత్ర సాక్ష్యం, ఏ పురుషుడి వెనకైతే ఒక నిజాయితీగల స్త్రీ తోడుంటుందో ఆ సామాన్యుడు కూడా అసామాన్యుడిగా ఒక విజేతగా ఎదుగుతాడు. అదే ఆ స్త్రీ గనక చెయ్యి వదిలేస్తే ఎంతటి గొప్ప రాజులైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ఈ వీడియోలో ఆ స్త్రీని ఎలా గుర్తించాలో నేను మీకు వివరంగా చెబుతాను. ఆమె ఇప్పటికే మీ ఇంట్లో ఉందా, లేదా మీకు ఎక్కడ పరిచయం కాబోతోంది, ఆమె రాకతో మీ తలరాత ఎలా మారబోతోంది అనే విషయాలతో పాటు ఏ లక్షణాలున్న స్త్రీల వల్ల మీ అదృష్టం దౌర్భాగ్యంగా మారుతుందో కూడా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు అస్సలు వదిలిపెట్టకండి. మీరు గనక హనుమంతుని నిజమైన భక్తులైతే మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో 3 సార్లు జై బజరంగ్ బలి అని రాయండి. మీ మనసులో ఉన్న సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. కుంభరాశివారు, మీ ఇంట్లో ఉన్న ఆ స్త్రీ ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మీ అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేదా ప్రాణ స్నేహితురాలి కావచ్చు. కాని ఒక్కటి ఆలోచించండి, మీ కష్టకాలంలో మీ పక్కన ఎవరు నిలబడ్డారు? ఈ లోకంలో తప్పు చేయని మనిషంటూ ఉండడు. మీ వల్ల కూడా గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉండొచ్చు, మిమ్మల్ని ఒంటరిని చేసి ఉండొచ్చు, లేదా మీపై నిందలు వేసి ఉండొచ్చు. కాని అలాంటి గడ్డుకాలంలో కూడా మీరు తప్పు చేసినా సరే నేను మీతోనే ఉంటాను అని భరోసా ఇచ్చే ఆ స్త్రీ ఉందే, ఆమె మీ పాలిట దేవత. ప్రపంచమంతా మీకు ఎదురు తిరిగినా ఆమె మీ పక్కనుందంటే మీరు ఏదీ కోల్పోలేదని అర్థం. అలాంటి స్త్రీ అడుగుపెట్టిన ఇల్లు నరకంలా ఉన్నా సరే అది స్వర్గంగా మారిపోతుంది. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందనే మాట ఊరికే రాలేదు. చాలా ఇళ్లలో రాత్రి పగలు గొడవలు, కష్టాలు, అనారోగ్యాలు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. సంపాదన ఉంటుంది, కానీ రూపాయి కూడా చేతిలో నిలబడదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా? అయితే కామెంట్లో తెలియచేయండి. దానికి పరిష్కారం ఏంటో నేను మీకు చెబుతాను. ఎక్కడైతే ఒక గుణవంతురాలైన స్త్రీ అడుగుపెడుతుందో ఆమె సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం అవుతుంది. ఆమె రాకతోనే ఇంట్లోని ప్రతికూల శక్తి పారిపోయి దైవిక శక్తి ప్రవేశిస్తుంది. మీ కష్టాన్ని తన కష్టంగా భావించి మీకు బలంలా నిలుస్తుంది. ఇలాంటి స్త్రీ గనక మీ జీవితంలో ఉంటే ఇక ఏడవడం మానేయండి. ఎందుకంటే
దేవతలకు కూడా దొరకని అదృష్టం మీకు దక్కినట్టే. కాకపోతే మీరు ఆ విషయాన్ని గుర్తించలేక రోజువారీ జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు, మీరు ఆఫీస్లోనో వ్యాపారంలోనో ఒత్తిడికి గురై కోపంగా ఇంటికి వస్తారు. రాగానే ఇంట్లో వంట సరిగ్గా లేదనో, సామాన్లు సర్దలేదనో చిన్న చిన్న విషయాలకే మీ కోపాన్ని ఇంట్లో ఉన్న మహిళలపై చూపిస్తారు. వారిని తిట్టడం, అగౌరవపరచడం లేదా చెయ్యి చేసుకోవడం వంటివి చేస్తుంటారు. గుర్తుంచుకోండి, ఇది మీ అదృష్టాన్ని మీరే తన్నేసుకోవడంతో సమానం. కుంభరాశివారు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు కోపంలో ఇంటి ఆడవారిని లేదా వారి పుట్టింటివారిని తక్కువ చేసి మాట్లాడ్డం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ స్త్రీలో ఉన్న దైవిక శక్తిని మీరు అవమానిస్తున్నారు. ఒక శక్తిని మీరు నొప్పించినప్పుడు, ఆమె మనసు గాయపడినప్పుడు మీ జాతకంలో దోషాలు మొదలవుతాయి. మీరు బయటపడ్డ కష్టానికి తోడు ఇంట్లో కూడా ప్రశాంతత లేక మీ పనులు మరింతగా చెడిపోతాయి. నిజానికి మీరు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? బయట ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు, మనసు బాలేనప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకండి. మీ కుటుంబ సభ్యులకు ఇష్టమైన ఏదో ఒక చిన్న వస్తువునో లేదా కనీసం కొంచెం తినుబండారాలనో ప్రేమతో పట్టుకురండి. మీరు తెచ్చిన ఆ చిన్న బహుమతిని చూసి వారి ముఖంలో వచ్చే ఆ సంతోషం ఉందే, అది మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని లేదా దైవిక శక్తిని మేల్కొలుపుతుంది. వారి మనసునుంచి వచ్చే ఆ దీవెన మీ మనోవేదనను, మీకున్న సమస్యలను చిటికలో మాయం చేస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు గొడవపడకుండా అందరితో కలిసి కూర్చుని ఆ సమయాన్ని గడపండి. మీ కష్టాలు ఎలా మాయమవుతాయో మీకే అర్థం కాదు. అయితే ఈ రోజుల్లో ఆడవారు కూడా మోసం చేస్తున్నారు కదా, తమ హక్కులను వాడుకుని పురుషుల జీవితాలను నాశనం చేస్తున్నారు కదా అని మీకనిపించవచ్చు. చుట్టూ చూస్తే అలాంటి వార్తలే కనిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు మీ అభివృద్ధికి తోడ్పడే ఆ సరైన స్త్రీని గుర్తించడం ఎలా? మీ జీవితంలో కూడా చాలామంది ఉండొచ్చు, కాని ఎవరు నిజం, ఎవరు అబద్ధం, ఎవరి తోడు మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది, ఎవరివల్ల మీరు సర్వనాశనమవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి లోతైన విశ్లేషణలు అందించడానికి మాకు ఎంతో సమయం పడుతుంది. అందుకే ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తున్నవారు కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ముఖ్యం. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే మీ జీవితాన్ని మార్చే ఒక సంకేతం ఇందులో ఉందని అర్థం. ఈ లోకంలో స్వార్థపరులు చాలామంది ఉంటారు. పని ఉన్నప్పుడే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, పని కాగానే పక్కన పెట్టేస్తారు. మీ ముఖంలో బాధ ఉన్నా పట్టించుకోరు. కాని ఒక్క స్త్రీ మాత్రం ఏ స్వార్థం లేకుండా మీ పక్కన ఉంటుంది. మీ దగ్గర పైసా లేకపోయినా, మీ టైం బాలేకపోయినా, మీరు ఓడిపోయి కృంగిపోయినా నేనున్నాను అని భరోసా ఇస్తూ మీ పక్కనే కూర్చుంటుంది చూశారా? ఆమె కోసమే మీరు వెతకాలి. ఈ రోజుల్లో కేవలం డబ్బు చూసి వచ్చేవాళ్లే ఎక్కువ. డబ్బు లేకపోతే మొహం చాటేస్తారు. కాని మీ జీవితంలో డబ్బుతో సంబంధం లేకుండా నిస్వార్థంగా మిమ్మల్ని ప్రేమించే ఆడవారు ఉంటే, అవును, నా జీవితంలో అలాంటివారు ఉన్నారు అని కింద కామెంట్ బాక్స్లో గర్వంగా చెప్పండి. అలా ఉంటే గనక మీ జీవితం దేవతల కంటే గొప్పది. కొందరు ఆడవారు కేవలం తమ అవసరాల కోసం పురుషులను వాడుకుని నలుగురిలో చులకన చేసి వదిలేస్తారు. కానీ ఏ స్త్రీ అయితే మీ కష్టాలను తాను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటుందో, మీ మీద పడే నిందలను తనమీద వేసుకుంటుందో, ఆమెను అస్సలు వదులుకోకండి. కుంభరాశివారు ఒక్కటి గమనించండి, మనలో చాలామంది ఒకప్పుడు దారి తప్పి ఉండొచ్చు. కొందరికి చెడు అలవాట్లు ఉండొచ్చు, మరికొందరు మాంసాహారం, మద్యం లేదా ఇతర వ్యసనాలకు బానిసలై ఉండొచ్చు. కానీ మీరు గమనించారో లేదో, పెళ్లైన తర్వాత లేదా ఒక మంచి వ్యక్తి తోడైన తర్వాత చాలామంది జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఆ వ్యసనాల నుంచి బయటపడి ఒక క్రమశిక్షణగల జీవితాన్ని గడుపుతుంటారు. దీనికి కారణం ఏంటో తెలుసా? మీ జీవితంలోకి ఒక సరైన స్త్రీ అడుగుపెట్టడమే. ఆమె మీలోని చెడును పోగొట్టి మిమ్మల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతుంది. గతంలో మీరు ఎదుటివారిని దూషించేవారేమో, అందరినీ విమర్శించేవారేమో, కాని ఇప్పుడు మీరొక గౌరవప్రదమైన వ్యక్తిగా మారారంటే మీ వెనక ఉన్న ఆ శక్తి ఎవరిదో ఒక్కసారి ఆలోచించండి. ఏ స్త్రీ అయితే మీ కళ్ల ముందు గర్వం చూపించదో, డబ్బు విలువ తెలుసుకుని ప్రవర్తిస్తుందో, అనవసరపు ఖర్చులు చెయ్యకుండా పొదుపుగా ఉంటుందో, ఆమె సాక్షాత్తూ ఆ దైవస్వరూపమే. ఆమె తన పుట్టింటివారిని ఎలా గౌరవిస్తుందో మీ తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకుంటుంది. మిమ్మల్ని వెనక్కి లాగడం కాకుండా మీ ఉన్నతికి తోడ్పడుతుంది. చాలామంది ఆడవారు భర్త జీతం రాగానే షాపింగ్ అని, జల్సాలని సగానికి పైగా ఖర్చు చేసేస్తుంటారు. కాని మీకు తోడుగా ఉండే ఆ గుణవంతురాలు మాత్రం మీరు నెలంతా పడ్డ కష్టాన్ని గుర్తిస్తుంది. ఆ పైసా విలువ తెలుసుకొని జాగ్రత్తగా వాడుతుంది. ఇలాంటి స్త్రీ ఎప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యదు. మరిప్పుడు మీ మనసులో ఒకటే ప్రశ్న ఉండొచ్చు, అసలా స్త్రీ మాకు ఎక్కడ దొరుకుతుంది? ఆమె పేరేంటి? ఇప్పటికే మా జీవితంలో ఉందా అని.
మీ ఉత్కంఠ నాకర్థమైంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మీ కళ్లనుంచి ఆనందబాష్పాలు రాలడం ఖాయం. ఎందుకంటే ఇలాంటి స్త్రీలు మనకు మార్కెట్లో దొరకరు. కేవలం అదృష్టం ఉంటేనే మన జీవితంలోకి వస్తారు. ఆమె మీ ఇంట్లో మీ అమ్మ రూపంలో ఉండొచ్చు, మీ భార్యగా రావచ్చు, మీ సోదరిగా ఉండొచ్చు, లేదా రేపు మీకు పుట్టబోయే కూతురు కూడా కావచ్చు. ఒక్కోసారి మనం దేవుణ్ణి ప్రార్థిస్తుంటాం, స్వామీ, మా కష్టాలు తీర్చే, ఏదైనా అద్భుతం చేసి మా జీవితాలను మార్చేయని. అప్పుడు దేవుడు ఏదో మాయామంత్రం చెయ్యడు. తన ప్రణాళికలో భాగంగా ఒక సరైన వ్యక్తిని మీ తోడుగా పంపిస్తాడు. మీ తలరాతను మార్చడానికి, మిమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి ఆ భగవంతుడు పంపిన ప్రతినిధి ఆమె. ఆమె ఇచ్చే ఆ భరోసా, చూపే ఆ ప్రేమ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. కాని మీరు ఆమెను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా? ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి. మీరు గనక నిజాయితీగల, ఎన్నటికీ మిమ్మల్ని మోసం చేయని స్త్రీ తోడును కోరుకుంటే మొదట మీరు కూడా నిజాయితీగా ఉండాలి. మీ ప్రవర్తన, మీ క్యారెక్టర్ బాగున్నప్పుడే మీకు కూడా అలాంటి గుణవంతురాలైన స్త్రీ తోడు దొరుకుతుంది. మనం ఏ విత్తనం నాటితే అదే చెట్టు వస్తుంది గదా. మీరు 10 మందిని మోసం చేస్తూ అబద్ధాలాడుతూ ఉంటే మీకు కూడా అలాంటివారే ఎదురవుతారు. కాని మీరు మనసుతో నిజాయితీగా ఉంటే ఆ అద్భుతమైన స్త్రీతోడు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇప్పటికే ఆమె మీ జీవితంలో ఉండి ఉండొచ్చు, లేదా త్వరలోనే మిమ్మల్ని కలవబోతుండొచ్చు. లోకమంతా మిమ్మల్ని మోసం చేసినా, మీకు వెన్నుపోటు పొడిచినా ఒకే ఒక్క స్త్రీ మాత్రం మీ చెయ్యి వదలదు. ఇప్పుడు నేను ఆ స్త్రీకి సంబంధించిన 3 ముఖ్యమైన పేర్లు లేదా అక్షరాలు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 3 పేర్ల వెనక ఉన్న రిలేషన్స్ వేరువేరు కావచ్చు, కాని వీరు మాత్రం మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తులు. మొదటి పేరు లేదా అక్షరం ఇంగ్లీషు అక్షరం ఎస్ తో మొదలయ్యే పేరుగల మహిళ. అవును, మీరు విన్నది నిజమే. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ మీ జీవితంలోకి రావడం వల్ల మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుంది. మిమ్మల్ని సామాన్యుడి నుంచి కోటీశ్వరుడిని చేసే శక్తి ఆ అక్షరానికి ఉంది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మన గ్రహగతులు బాగున్నప్పుడే మనం అభివృద్ధి చెందుతాము. ఒక్కోసారి మన గ్రహస్థితి బాలేనప్పుడు మంచి గ్రహబలం ఉన్న వ్యక్తి మన జీవితంలోకి వస్తే వారి ప్రభావం మనమీద పడి మన కష్టాలు కూడా తొలగిపోతాయి. ఈ ఎస్ అక్షరంగల మహిళకు ఉన్న గ్రహబలం అలాంటిది. ఆమె ఏ పని మొదలుపెట్టినా అది విజయం సాధిస్తుంది. మరి అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు, లేదా ఇప్పటికే మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చెయ్యాల్సిందేంటో తెలుసా? వారిని గౌరవించండి. ఒకవేళ ఆ ఎస్ అక్షరం పేరుగల వ్యక్తి మీ తల్లి అయితే, రాత్రిపూట ఆమె పాదాలను ఒత్తడం లేదా ఆమెకు సేవ చేయడం ప్రారంభించండి. ఒకవేళ ఆమె మీ భార్య అయితే, ఆమెను సంతోషపెట్టడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులివ్వండి. ఆమెతో మనస్విపి మాట్లాడండి. ఒకవేళ సోదరి లేదా కూతురు అయితే, వారికి ఎప్పుడూ తోడుగా ఉంటూ వారి కళ్లల్లో ఆనందం చూసేలా ప్రవర్తించండి. ఎందుకంటే ఆ స్త్రీ ఎంత సంతోషంగా ఉంటే మీ జీవితం అంత వేగంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటుంది. ఇక రెండో పేరు విషయానికొస్తే, ఈ మహిళ మీ ఇంటికి సంబంధించినవారు కాకపోవచ్చు, మీ పొరుగువారు కావచ్చు, ఆఫీసులో కొలీగ్ కావచ్చు, లేదా ఒక స్నేహితురాలు కావచ్చు. రాబోయే రోజుల్లో మీరు అనుకోకుండా ఒకచోట కలుస్తారు. అక్కడినుంచి మీ ప్రయాణం మారుతుంది. ఆమె ఎవరో, ఆమె వల్ల మీకు కలిగే ఆ లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు జాగ్రత్తగా గమనించండి. రెండవ పేరు లేదా అక్షరం గురించి చెప్పుకున్నాం కదా. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలయ్యే అవకాశముంది. ఇది కేవలం ఊహించి చెబుతున్న మాట కాదు, మీ గ్రహగతుల ప్రకారం గురువులు విశ్లేషించిన పేరు. ఈ ఎం అక్షరం పేరున్న మహిళ మీ జీవితంలోకి రావడం వల్ల మీ బంధుత్వం బలపడటమే కాదు, మీ జీవితంలోకి సంతోషమనే రంగులు నిండుతాయి. మీకున్న అప్పుల బాధలు తొలగిపోయి సమాజంలో మీకొక మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. చాలామంది కుంభరాశివారు రాత్రిపగలు కష్టపడుతుంటారు కానీ సరైన గుర్తింపు రావడం లేదని బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళితే ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు, నాకు రావాల్సిన గౌరవం దక్కట్లేదు అని మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ ఎం అక్షరం గల మహిళకు గురుగ్రహం మరియు సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సూర్యుడికున్న ఆ తేజస్సు వల్ల ఆమె మీ జీవితంలోకి రాగానే మీలో కూడా ఒక కొత్త ఉత్సాహం, ఆకర్షణ వస్తాయి. ప్రజలు మిమ్మల్ని గుర్తించడం మొదలుపెడతారు. అందుకే ఈ అక్షరం గల మహిళకు ఎప్పుడూ దూరంగా వెళ్ళకండి. వారితో మంచి సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఇక మూడో పేరు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇప్పటికే మీ జీవితంలో ఉన్నారు, కాని తెలియకనో పొరపాటునో మీరు ఆమెను మీ శత్రువుగా భావిస్తున్నారు. ఆమె వల్ల మీకు ఎప్పుడూ మంచి జరగదు అని మీరు బలంగా నమ్ముతున్నారు. ఆ పేరు ఇంగ్లీష్ అక్షరం ఏతో మొదలవుతుంది. అవును,
ఏ అక్షరంతో పేరున్న ఆ మహిళతో మీరు మళ్లీ కలవాలి. పాత గొడవలు, మనస్పర్ధలు ఉంటే వాటినిప్పుడే మరచిపోయి ఆమెను క్షమించి ముందుకు సాగండి. ఎందుకంటే మీ జీవితంలోకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఆమెకుంది. డబ్బు ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు, కాని లక్ష్మీదేవి చంచలమైనది. మీ దగ్గర కూడా డబ్బు వస్తుంది, కాని ఏదో ఒక ఖర్చు రూపంలో వెంటనే వెళ్ళిపోతుంది కదా. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యమనో లేదా అనుకోని ఖర్చులనో డబ్బు నిలబడట్లేదా? మరి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఈ ఏ అక్షరం గల మహిళతో మీ సంబంధం బాగుండాలి. ఆమెతో మీరు మాట్లాడటం, ఆమెను గౌరవించడం మొదలుపెడితే మీ ఇంట్లో ధనప్రవాహం పెరగడమే కాకుండా వచ్చిన డబ్బు నిలబడుతుంది. స్థిరలక్ష్మి మీ ఇంట్లో కొలువుదీరుతుంది. కాని కుంభరాశివారు అందరూ మనకు మంచి చేసేవారే ఉండరు. మీరు ఏ రకమైన స్త్రీలకి దూరంగా ఉండాలి, ఎవరు మీ జీవితానికి ప్రమాదకరంగా మారబోతున్నారు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. లేదంటే మీరు ఎంత సంపాదించినా, ఎన్ని పూజలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముఖ్యంగా ఏ పనికైనా మాటిమాటికి గొడవపడే స్వభావం ఉన్నవారు, ఇతరుల మీద నిందలు వేసేవారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పటివరకు మనం మీ అదృష్టాన్ని పెంచే స్త్రీల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఎవరికి దూరంగా ఉండాలో కూడా అంతే స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ స్త్రీ అయితే మాటిమాటికి గొడవపడుతుందో, చిన్న చిన్న విషయాలకే పెద్ద తమాషా చేసి ఇంట్లో ప్రశాంతత లేకుండా క్లేశం కలిగిస్తుందో, అలాంటి వారి వల్ల మీ ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు. మన మానసిక ప్రశాంతత గురించి ఆలోచించనివారు, మనం సంతోషంగా ఉండాలని కోరుకోనివారు మీ అదృష్ట ద్వారాలను ఎప్పటికీ తెరవలేరు. ముఖ్యంగా భర్తను గౌరవించని భార్య లేదా తన గర్వంతో ఎదుటివారిని తక్కువచేసి చూసే స్త్రీల వల్ల మీ జాతకంలో దోషాలు పెరుగుతాయి. అలాగే స్వార్థం, అత్యాశ కలిగిన వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీరు గమనించే ఉంటారు, కొందరు మహిళలు పక్కన కూర్చుని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతుంటారు. ఎవరైనా తమకంటే మంచి చీర కట్టుకున్నా, అందంగా ఉన్నా లేదా ఎక్కువ డబ్బు సంపాదించినా చూసి ఓర్వలేక అసూయపడుతుంటారు. ఇలా ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా దౌర్భాగ్యం వైపు తీసుకెళ్తారు. మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది కదా. మనం ఇతరుల గురించి చెడు కోరుకుంటే మనకు కూడా చెడే జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం, ఎప్పుడూ తన జీవితంలో లేని వాటి గురించి ఏడుస్తూ తన దగ్గర ఉన్నవాటిని తక్కువ చేసుకునే ఆడవారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. నా దగ్గర కారు లేదు, బంగ్లా లేదు, నగలు లేవు అని పక్కవారితో పోల్చుకుంటూ తనని తాను తక్కువగా భావించే ఆడస్త్రీ తన చుట్టూ ఉన్నవారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కేవలం మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకొచ్చి కష్టకాలంలో ముఖం చాటేసేవారు మీకు అత్యంత ప్రమాదకరం. వారు ఎంత అందంగా ఉన్నా, ఎంత ధనవంతులైనా వారు మీ అదృష్టాన్ని బలహీనపరుస్తారు తప్ప మీకు ఎప్పటికీ మంచి చెయ్యలేరు. కాని ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఆ 3 అక్షరాల SMA పేర్లుగల మహిళలలో ఒక్కరు మీ జీవితంలో ఉన్నా సరే మీ అదృష్టం దేవతల కంటే మిన్నగా ఉంటుంది. ఈ 2026 ఫిబ్రవరి నెలలో మీరు కోరుకున్నవన్నీ సాధిస్తారు. ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేకుండా ఆ భోళా శంకరుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాకపోతే మీరు వారిని అర్థం చేసుకుని గౌరవించాలి తప్ప వారికి దూరంగా వెళ్లకూడదు. ఈ ఫిబ్రవరి నెలలో మీరు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఏంటంటే, ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు నేతితో దీపం వెలిగించండి. దీపం వెలిగిస్తూ, అమ్మా లక్ష్మీదేవి, నా జీవితంలో నిజాయితీగల వ్యక్తుల తోడు ఎప్పుడూ ఉండేలా చూడు, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు అని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి పోయి మంచి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. కుంభరాశివారు ఒక్కటి మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఈ చిన్న పరిహారం చేస్తూనే మీ ఇంట్లో ఉన్న స్త్రీలను, వారు తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరి లేదా కూతురు, ఎవరైనా సరే వారిని మనస్ఫూర్తిగా గౌరవించండి. ఏ ఇంట్లో అయితే ఆడవారు గౌరవించబడతారో, ఏ పురుషుడైతే స్త్రీల పట్ల మర్యాదగా ఉంటాడో ఆ ఇంట్లో అఖండమైన అభివృద్ధి, బర్కత్ ఎప్పుడూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మోసం చేసినా, మీ చేయి వదిలేసినా, మీమీద నిస్వార్థమైన ప్రేమ చూపే ఆ ఒక్క స్త్రీ మాత్రం మీ జీవితాంతం తోడుంటుంది. ఆమె ఇచ్చే ఆ భరోసా ముందు కోట్లాది రూపాయల ఆస్తి కూడా సాటిరాదు. ఒకవేళ మీ జీవితంలో అలాంటి నిజాయితీగల స్త్రీ ఇప్పటికే తోడుంటే సాక్షాత్తూ ఆ భగవంతుడి కృప మీపై ఉన్నట్టే. ఆమెను గౌరవించండి. ఆమె సంతోషంలోనే మీ అదృష్టం దాగి ఉందని తెలుసుకోండి. మిత్రులారా, కుంభరాశివారి జీవితంలో ఎవరి తోడుండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను.
ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో శక్తినిస్తుంది. మరిన్ని రాశిఫలాలు, ఆధ్యాత్మిక పరిహారాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీ అభిప్రాయాన్ని లేదా మీకు ఏ అక్షరం గల స్త్రీ తోడుగా ఉందో కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.